హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి ఛానల్ ద్వారా ఇప్పుడు ఏదైతే ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఉందో దానికి సంబంధించి పనులు అనేవి ఎంతవరకు జరిగినాయి ఏంటి అనేది తెలుసుకుందాం అండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే లైక్స్ లైన్ లో మాకు పక్కకు స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ ఉండిద్దండి. దాన్ని 3-3 టైమ్స్ హైప్ చేయడం వల్ల మన ఛానల్ రీచ్ అనేది పెరిగిద్ది. అలాగే రాజధాని వర్క్స్ అందరికి తెలిసే విధంగా సజెషన్ అయిద్ది అనమాట. నేను ఇప్పుడు ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చండి, ఏదైతే ఈ రెండో వైపు రోడ్డు ఉందో దానికి సంబంధించి ఈ గడ్డర్లు అనేవి, స్టీల్ గడ్డర్లు అనేవి బిగిస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే క్లియర్ గా. అలాగే ఇటువైపు కూడా గడ్డలు పెట్టడం అయితే స్టార్ట్ చేశారండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా ఉంది ఏంటనేది. అదండి, ఒకసారి అటువైపు నుంచి చూపిస్తాం మీకు. ఇక్కడ నుంచి ఒకసారి ఇక్కడ నుంచి చూడొచ్చండి ఎంత నీట్ గా కనిపిస్తున్నాయో. ఇప్పుడు రెండో వైపు కూడా ఇక్కడ గడ్డలు అనేవి పెడుతున్నారు అనమాట. ఇవ్వండి ఒకసారి ఇక్కడ నుంచి చూసుకుంటే మీరు క్లియర్ గా. మీరు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి కరకట్ట రోడ్ అండి. దీని మీద మనకి కొత్తగా ఈ లైట్స్ అయితే ఫిక్స్ చేశారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు లైన్ గా కొత్త లైట్స్ అయితే పెట్టారండి. అలాగే నేను సీడాక్సిస్ రోడ్డు పనులు కూడా చూపిస్తాను మీకు ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి సీడాక్సిస్ రోడ్ లో జరుగుతున్న పనులు అండి. ఇక్కడ చూసుకుంటే ఈ డ్రైనేజీ డక్ట్స్ కి సంబంధించి రోడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు అనమాట. మొత్తం సీడాక్సిస్ రోడ్ అండి. మనకి మెయిన్ గా ఈ బిఆర్టీ స్టైల్లో నిర్మిస్తారు కదండి, దానిలో అయితే మనకి ఇప్పుడు మధ్యలో రోడ్ అయితే రెడీగా అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ నిర్మించినవే అండి ఈ డ్రైనేజీ డక్ట్స్. కోసం అయితే సిద్ధం చేస్తున్నారు. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి కేబుల్ లైన్స్ అయితే తీసుకొచ్చి పెట్టారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కేబుల్ లైన్స్ అండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, సీడాక్సిస్ రోడ్డు ఎప్పటికప్పుడు ఈ చెట్ల గురించి సంరక్షణ అయితే చేస్తానే ఉన్నారండి. మొత్తం చూడొచ్చు మీరు ఈ చెట్లకు సంబంధించి నీట్ గా ఇలా గడ్డితో బెడ్డింగ్స్, అలాగే రకరకాల చెట్లను అయితే నాటారనమాట. మొత్తం విజయవాడ వెస్ట్ బైపాస్ అండి, చూస్తున్నారు కదా. వచ్చేసి విజయవాడ వెస్ట్ బైపాస్, అక్కడ నుంచి అది వచ్చేసి మనకి బాహుబలి వంతెన అండి స్టార్ట్ అయింది. వెస్ట్ బైపాస్ సంబంధించి కృష్ణానది మీద నిర్మించిన వంతెన అనమాట. చూసుకుంటే మీరు వాటర్ పైప్ లైన్స్ చూస్తున్నారు కదండి. అది ముందు వచ్చేసి అది సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ కి సంబంధించి అండి. మొత్తం రెండు పక్కల కూడా చెట్లు అయితే అనమాట. చాలా బాగుంటుంది అనమాట. చూడొచ్చండి, మొక్కలు అయితే మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారు అనమాట. అలాగే ఒకసారి మీకు ఏపీసీఆర్డీఏ భవనం కూడా చూపిస్తా అండి. చూస్తున్నారు కదండి, ఇదంతా వచ్చేసి బ్యాంకుల కోసం కేటాయించిన ల్యాండ్స్ అండి. ఇవన్నీ ఆల్రెడీ మనం మన ఛానల్ ద్వారా చూసాం అనమాట.
ఇక్కడ బ్యాంకుకి సంబంధించి శంకుస్థాపన జరుగుతున్న టైంలో కూడా మీరు చూడొచ్చు. ఇవి మొత్తం ఇప్పుడైతే ఇలాగా ఫెన్సింగ్ అనేది నిర్మించుకున్నారండి. ఇక్కడ చూసుకోవచ్చు ఏంటి అనేది. ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ వీళ్ళందరికీ ల్యాండ్లు అయితే కేటాయించారనమాట. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఎస్బీఐ ల్యాండ్, ఎస్బీఐ బ్యాంక్ కోసం కేటాయించిన ల్యాండ్ అండి. చూస్తున్నారు కదండి, ఏదైతే ఈ రోడ్డు మీద ఈ మట్టి ఉండిద్దో దీన్నంతా అయితే క్లియర్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మొత్తం క్లియర్ అనేది చేస్తున్నారండి రెండు వైపులా కూడా రోడ్డుకి. అలాగే నా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ రావచ్చండి, కొంచెం అడ్జస్ట్ చేసుకొని చివరి వరకు చూడండి. అలాగే నేను ఒక ప్రమోషన్ అయితే చేస్తున్నానండి, అది మనకి డ్రోన్ తీసుకుంటా కానీ ఏదో దానికి హెల్ప్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఏదైతే ఈ వాటర్ పైప్ లైన్స్ ఉన్నాయో దానికి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఇది డ్రైనేజ్ పైప్ లైన్ కి సంబంధించి కాంక్రీట్ అనేది పోస్తున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ముందు వైపు అయితే మనకి కాంక్రీట్ పోయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్ గా. అలాగే మనం ఏపీసీఆర్డీఏ భవనం వైపు కూడా వెళ్ళి చూపిస్తా అండి మీకు. చూస్తున్నారు కదండి, ఏపీసీఆర్డీఏ బ్లాక్స్ అన్నమాట. ఇవన్నీ చూసుకుంటే మొత్తం వచ్చేసి మనకి 4 బ్లాక్స్ అయితే ఉంటాయండి. అలాగే ఇక్కడ చూడొచ్చు ఏపీసీఆర్డీఏ భవనం అండి. ఏపీసీఆర్డీఏ భవనం ముందు అన్నా క్యాంటీన్ కూడా నిర్మిస్తున్నారండి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఒకసారి చూడండి ఏపీసీఆర్డీఏ భవనం ఎలా ఉందో. నైట్ టైం అయితే లైట్స్ పెట్టారండి. ఒక రోజు నైట్ టైం కూడా వచ్చి చూపిస్తాం మీకు, చాలా బాగుంది లైట్స్ పెట్టినప్పుడు. ఇవి వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్ కి సంబంధించిన టవర్స్ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే వీటి దగ్గరే కూడా చాలా వరకు మార్పు అయితే కనిపిస్తుందండి. మొత్తం చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. ఈ రంగులు కూడా వేసి పూర్తయిపోయినాయండి. ఇది అండి మన వీడియో మరి మీకు నచ్చిందని నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి, హైప్ అయితే చేయండి 3 times, మరింత మందికి రీచ్ అయిద్ది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై అమరావతి, జై జై అమరావతి.